హాయ్ ఎవ్రీవన్, నమస్తే మామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది ఏందనేది మొత్తానికైతే నిన్న కొంచెం వీడియో లేట్ అయింది, ఒప్పుకుంటాను. కొంచెం ల్యాప్టాప్ ఇష్యూ మామ. సో ల్యాప్టాప్ ఇష్యూ వల్ల కొంచెం అప్లోడింగ్ లేట్ అయింది. బట్ వీడియో అయితే వేసాను. మేబీ ఈ వీడియో వచ్చేసప్పుడు అది వచ్చేస్తుంది, వీలైతే చూడండి. సో నిన్న ఎపిసోడ్ కనుక చూస్తే నిన్న ఎపిసోడ్ నుంచి ఎలిమినేషన్స్ మనకి నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో అది ఈరోజు కూడా కంటిన్యూ అయ్యాయి. సో ఈరోజు అసలు ఎపిసోడ్ స్టార్టింగ్ మాధురి గారి ఏడుపుతో స్టార్ట్ అయిపోయింది. ఏదైతే మనం నిన్న ఎపిసోడ్లో చూసాం కదా, తనకి రితుకి జరిగిన వరల్డ్ వార్ 3 గట్టిగానే జరిగింది కాబట్టి సో గట్టిగా అరుచుకొని చెప్పాను కదా, నేను నిన్న వీడియోలో కూడా అదే చెప్పాను. తన బీపీ అవుట్ అయిపోయింది, మేబీ ఆ అరుపులు ఏంటి ఏమన్నా అవుతుందా అని చెప్పేసి, హెల్త్ ఇష్యూ అవుతుందా అని చెప్పేసి మనమే వరి అయ్యాం కదా, సేమ్ అలానే. సో అది జరిగింది కాబట్టి తను కొంచెం ఎమోషనల్గా ఏడ్చింది. తనుజ గారు కూర్చొని ఓదారుస్తున్నారు. సో ఇది జరుగుతుంటే సో కళ్యాణ్ అక్కడ డిస్కషన్ చేస్తుంటాడు అన్నట్టు. అసలు ఏం జరుగుతుంది బయట, అసలు అసలు నా గురించి ఏం 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 జరుగుతుంది బయట అని ఒక థాట్లో వచ్చారు. ఏదైతే ఫ్లోరా గారు కానీ, లేకపోతే ఏదైతే అందరూ వచ్చేసి తనకి శ్రీజ కానీ, లేకపోతే ప్రియా కానీ అందరూ వచ్చి చెప్పినప్పుడు, మనీష్ వచ్చి చెప్పినప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని తను ఒక డైలమాలో పడ్డాడు, ఏం జరుగుతుంది అని. సో ఇది జరిగిన తర్వాత ఇంకా ఇంకా అయిపోలేదు, ఇంకా ఉన్నాయి నామినేషన్స్, ఇంకా మొత్తం కాలేదు. సో ఇంకా సృష్టి వచ్చింది. ఏదైతే తను ఫస్ట్ ఎలిమినేషన్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో ఫస్ట్ వెళ్ళిపోయిన కంటెస్టెంట్ తనే. సో సృష్టి వచ్చింది. సో వచ్చి రాగానే నామినేషన్ వచ్చేసి తను పవన్ని చేసింది, రిమోట్ పవన్ని చేసింది నామినేషన్. ఏముందండి, సింపుల్గా చెప్పేసింది, పెద్దగా ఏమీ చెప్పలేదు. ఫిజికలీ నువ్వు చాలా ఫిట్, బట్ బుద్ధి కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలి అని, క్లారిటీ ఉండకపోవడం అనేది చెప్పేసి అన్నది. అండ్ నీకు అందరూ చెప్తున్నా నీకు అర్థం అవ్వట్లేదు అని చెప్పింది. డైరెక్ట్గా హింట్ ఇస్తుంది అక్కడ, రితువు నువ్వు తిరగడం అనేది నీకు ఆ బాండ్ అనేది సెట్ అవ్వట్లేదు, దానివల్ల నువ్వు ఆట ఆడట్లేదు అని చెప్పేసి క్లారిటీ ఇస్తుంది. సో కండబలం ఉంది కానీ బుద్ధి బలమే తక్కువ ఉంది అని చెప్పేసి చెప్తుంది. అది కూడా పెడితే నువ్వు ముందుకు వెళ్తావు అని చెప్పేసి క్లారిటీ ఇస్తుంది. సో పవన్ ఇక్కడ వచ్చేసి అంటే డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. నాకు క్లారిటీ ఉంది, నాకు అన్నీ తెలుసు, నేనేమి అంటే నాతో ఎవరైనా మంచిగా ఉంటే నేను డెఫినెట్గా వాళ్ళతో మంచిగానే ఉంటాను. సో అది ఎలా అర్థమవుతుందో తెలియదు, అంటే నేను చెప్పింది నీకు అర్థమవుతలేదు, నీకు ఫిజికల్లీ నువ్వు ఫిట్, బట్ బుద్ధి బలం పెట్టు అని చెప్పేసి చెప్తున్నా అన్నట్టు క్లారిటీ ఇస్తుంది. సో పవన్ దానికి అంటాడు, ఓకే ఫిజికల్లీ నేను స్ట్రాంగ్, ఫిజికల్ గేమ్ అయినా సరే దాంట్లో కొంచెం బ్రెయిన్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి నాకు బుద్ధి బలం కూడా ఉంది అని చెప్పేసి చెప్తాడు. బట్ సృష్టి అయితే డామినేట్ చేస్తుంది. అండ్ సృష్టి ఏం చేస్తుందంటే, తర్వాత నామినేట్ చేసిన తర్వాత తనకున్న డ్రాగన్ తీసుకెళ్ళి రాముకి ఇస్తుంది నామినేషన్ చేయడానికి. రాము నిజంగా అసలు ఏం ఆలోచించాడో మళ్ళీ ఏంటో కానీ, అండ్ వరల్డ్ కప్లో ఎవరు మాధురి గారు తప్ప ఇంకా వేరే ఎవరు అవ్వట్లేదు అనుకున్నారో ఏమో కానీ, తను ఫిస్ట్గా గౌరవ్ని నామినేట్ చేస్తాడు. గౌరవ్ని నామినేట్ ఏంటంటే ఫస్ట్ అయినా తను ఏం చెప్తాడంటే, నీ క్యాప్టెన్సీ బాగలేదు, కరెక్ట్గా లేదు అని చెప్పేసి అంటాడు. నీ క్యాప్టెన్సీ చేసేటప్పుడు నువ్వు వేరే వాళ్ళ క్యాప్టెన్ మీద డిపెండ్ అయ్యావు అంటాడు. అండ్ సరిగా నీకు అర్థం కాలేదని చెప్పేసి క్లారిటీ ఇస్తాడు. బట్ గౌరవ్ దేనికంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో అంటాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ సరే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నువ్వు చేస్తున్నావు కదా, చేసేసే నీ ఇష్టం అన్నట్టు చెప్పేస్తాడు. సో ఇది అయిపోయిన తర్వాత, ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ గౌరవ్ ఆల్రెడీ ఇంకా డిసప్పాయింట్ అయిపోయాడు, అంటే షాక్లో అయ్యాడు. ఎందుకంటే తన్ని నామినేట్ చేయడం అది రాము. సో ఈ గ్యాప్లో సంజన గారు ఏంటంటే సృష్టితో మాట్లాడుతూ ఉంటారు, సృష్టిని అడుగుతూ ఉంటారు, ఓకే అసలు నీ టేక్ ఆఫ్ అవ్వలేదు ఫ్లైట్, అప్పుడే నువ్వు వెళ్ళిపోయావని చెప్పేసి అని వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తుంటే, గౌరవ్ ఇక్కడ తన గురించి అనుకొని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని సంజన గారితో చిన్నగా, మేడం నాకు అర్థమవుతుంది అని చెప్పేసి, మీరు హ్యాపీయే కదా అని చెప్పేసి అంటాడు. అది సంజన క్లారిటీ ఇస్తుంది, నేను నీ గురించి కాదు బాబు, నేను సృష్టి గురించి మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి అంటాడు. బట్ గౌరవ్ అది అర్థం కాదు, గౌరవ్ కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ కాబట్టి తను అలానే అర్థం చేసుకుంటాడు తన గురించి అని. సో ఇది జరిగిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఇప్పుడు ఎప్పుడెప్పుడా ఈ టైం గురించి వెయిటింగ్ చేస్తున్న అందరికీ వచ్చేసింది. నేనే కాదు, నాలాంటి రివ్యూలు చాలామంది ఈ టైం గురించి వెయిట్ చేశారు. సో అది వచ్చేసింది, భరణి గారు ఎంట్రీ. సో భరణి గారు ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్లోకి. ఇవ్వగానే అందరూ అసలు అందరూ బాగా అందరు రియాక్ట్ అవుతారు, అందరూ కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతారు.
సో దివ్య వెళ్ళేసి హగ్ చేసుకొని కొంచెం ఎమోషనల్ అవుతుంది. బట్ బర్ని గారు ఏంటో దివ్యకి ఎంత రెస్పాండ్ అయితే అవ్వలేదు ఇక్కడ. అండ్ తనుజ వెళ్ళేసి హగ్ చేసుకొని ఏడుస్తే తనుజని ఓదారుస్తాడు. ఓకే ఓకే అని చెప్పేసి ఓదారుస్తాడు తను. కానీ షాకింగ్ ఏంటంటే ఇక్కడ భరణి గారు ఇమ్మాన్యుయల్ని హగ్ చేసుకొని కట్టప్ప అంటాడు. కట్టప్ప అని చెప్పి హగ్ చేసుకుంటాడు. అండ్ చంపేశావు కదా అంటాడు. చంపేశావు కదా అమరేంద్ర బాహుబలిని, సో మహేంద్ర బాహుబలి వచ్చాను అంటాడు. అనేసి తర్వాత గుడ్ గేమ్, వెరీ గుడ్ గేమ్, సో నైస్ ఆఫ్ యూ అని చెప్పేసి ఏంటో ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో వచ్చాడు అనిపిస్తుంది. మేబీ నాకు తెలిసి ఒకవేళ భరణి గారు ఉంటే డెఫినెట్గా ఇమ్మాన్యుయల్కి భరణి గారికి ఏదో క్లాష్ అవుతుంది అనిపిస్తుంది. కంప్లీట్ అలా అనిపించింది. అక్కడ వాళ్ళిద్దరికైతే కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా లేదనిపించింది. ఏదో సంథింగ్ తనకి నచ్చలేదు, భరణి గారికి నచ్చలేదు ఇమ్మాన్యుయల్ అలా చేసినందుకేమో, మేబీ తన్ని సేవ్ చేయనందుకు. సో అది పెట్టుకున్నారేమో తెలియదు మనకి, రాముకి సపోర్ట్ చేశారని. సో తర్వాత వచ్చేసి భరణి గారు వచ్చేసి నామినేషన్ చేయాలి. భరణి గారు సంజనని నామినేట్ చేస్తాడు. సంజన నామినేట్ చేసి కొన్ని పాయింట్స్ చెప్తాడు. అంటే నేను ఒకప్పుడు ఫిట్నెస్గా లేదు అని చెప్పి, ఫిట్నెస్గా మీరు ఫిట్నెస్ ఇష్యూ ఉంటాయి ఇంకా ఫర్దర్గా గేమ్స్లో అన్నప్పుడు మీరు వెళ్ళి హరీష్తో మాట్లాడి అలా నన్ను ఫిట్నెస్ గురించి నేను బాడీ షేమింగ్ చేశానని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడు మీరేం చేస్తున్నారు, మీరు చేసేది అదే కదా అని చెప్పేసి అంటాడు. అండ్ మీరు చేస్తే మజాక్, నేను చేస్తే రజాక్ అని కూడా అంటాడు. సో అంటే క్లారిటీ ఇస్తుంటాడు తను ఆడే గేమ్, తను ఎలా అయితే మాటలు వదిలేస్తుందో వాటి గురించి చెప్తాడు. దాంతోపాటు అంటాడు, అంటే ఏదైనా రూల్స్ అనేది మీ వరకు వస్తేనే రూల్స్, ఆ పక్కోడికి రూల్స్ కదా అని చెప్పేసి కూడా అంటాడు. అండ్ అప్పుడు సంజన కూడా రియాక్ట్ అవుతారు. మీకు చెప్పాను నాతో పెట్టుకోవద్దు అని చెప్పాను మీకు అంటది. అంటే సంజన భరణి గారు అడుగుతారు, మీతో పెట్టుకోవడం అంటే ఏంటి, ఏం పెట్టుకున్నాను మీతో అది అని అడుగుతూ చెప్తుంది. రాముని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మీరు రాముని ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పేసి అంటే భరణి గారు క్లారిటీ ఇస్తాను, నేను రాముని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటి, నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశాను అని చెప్పేసి క్లారిటీ అడుగుతాడు. రాముని అడుగుతాడు. రాము అంటాడు నో అంటాడు. సో తర్వాత భరణి గారు అంటారు, సరే మీరు 6th వీక్ నుంచి ఇప్పటివరకు మీరు ఆడింది ఏమాట, మీరు ఏం ఆడిర్రు అని అడుగుతాడు. సంజన గారు అంటారు, నేను ఆడినా అంటది. భరణి గారు అంటారు ఐఎమ్ సారీ, సంజన గారు అంటారు, ఇప్పుడు నా గేమ్ కాదు అసలు మీరేం ఆడారు అని చెప్పి సంజన అంటది. సో భరణి గారు అంటారు, నా ఆట ఏంటో అందరికీ తెలుసు, నేను ఆడిన టాస్క్లు ఏంటో అందరికీ తెలుసు అని చెప్పేసి క్లారిటీ ఇస్తాను. మీరు ఒక సపోర్ట్ లేని మీరు ఆడట్లేదు మీరు అని చెప్పేసి అంటాడు. అండ్ ఇంకోటి, మీరు ఎమోషనల్లో కానీ పెయిన్లో ఉన్నప్పుడు కానీ మాటలు అనేసి తర్వాత సింపుల్గా సారీ అని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్, ఎందుకు ఒప్పుకోవాలి, ఎందుకు అది సారీ తీసుకోవాలి, అండ్ కెప్టెన్కి రెస్పెక్ట్ ఇవ్వరు మీరు అంటాడు. తర్వాత అండ్ దాని తర్వాత ఒక పాయింట్ వస్తుంది లాయల్టీ గురించి. సో అప్పుడు వరుణ్ గారు అంటారు, మీరు లాయల్టీ అని చెప్పి కూడా క్వశ్చన్ వేస్తాడు. అండ్ అంటది, అంటే ఇక్కడ భరణి గారు క్లారిటీ ఇస్తారు, ఇమ్మాన్యుయల్ సపోర్ట్ లేని మీరు ఆడట్లేదు, మీ Day 1 నుంచి ఇప్పటివరకు గేమ్స్లో అన్నిటికీ మీకు ఇమ్మాన్యుయల్ సపోర్ట్ ఉన్నారు, ఇమ్మాన్యుయల్ సపోర్ట్ లేదు మీరు ఆడట్లేదు అని చెప్పేసి క్లారిటీ ఇస్తాడు. సో తర్వాత సంజన అంటది, మీరందరూ నన్ను టార్గెట్ చేశారు, మీరందరూ గ్రూప్ అయి నన్ను టార్గెట్ చేశారు అని చెప్పేసి అంటుంది. భరణి గారు ఎవరు గ్రూప్ అంటున్నారు, ఎవరిని అంటున్నారు అంటే మీరు, తనుజ, దివ్య, రాము, సుమన్ గారు మీరందరూ గ్రూప్ అయి నన్ను టార్గెట్ చేశారని చెప్పేసి అంటది. సో దానికి ఆ క్లారిటీ ఇస్తాడు. క్లారిటీ ఇచ్చేసి తను నామినేట్ చేస్తాడు. ఈ గ్యాప్లో గౌరవ్ కూడా, యాక్చువల్గా గౌరవ్ ఫస్ట్ నామినేట్ చేసింది భరణి గారు అన్నట్టు. సో అక్కడ ఒక క్లారిటీ, వాళ్ళిద్దరి మధ్యలో చిన్న క్లారిటీ మిస్ అవుతుంది. ఆ క్లారిటీ కూడా గౌరవ్కి ఇస్తాడు. ఇచ్చేసి పర్లేదు అని చెప్పేసి లైక్ చూద్దాం, అదే మీరు ఇలా నామినేట్ చేశారు బట్ మీకు అది అర్థం అవ్వలేదు అని చెప్పి క్లారిటీ ఇస్తాడు. ఇచ్చేసి తర్వాత సంజన గారిని అయితే నామినేట్ చేస్తాడు. నామినేట్ చేసిన తర్వాత భరణి గారి దగ్గర ఉన్న డయాగ్ ఉంటుంది కదా, డయాగ్న అది ఎవరికి ఇవ్వాలి నెక్స్ట్ అంటే నామినేషన్ ఇంకా ఎవరితో నేర్పియాలి. ఇక్కడ వచ్చేసి దివ్య అక్కడ అడుగుతుంది భరణి గారిని, నాకు ఇవ్వు, నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, నేను మీ ముందే మాట్లాడాలనుకున్నాను, సో మీరు వచ్చారు కాబట్టి మీరు నాకు ఇవ్వండి అని అడుగుతుంది. బట్ భరణి ఇవ్వకుండా నిఖిల్కి ఇస్తాడు. ట్విస్ట్ ఏంటంటే నిఖిల్ వచ్చేసి తనుజని నామినేట్ చేస్తాడు. తనుజని నామినేట్ చేసి ఏమంటాడంటే లైక్ లాస్ట్ టాస్క్లో మీరు కెప్టెన్సీ టాస్క్ అప్పుడు ఆల్మోస్ట్ మీరు బెగ్ చేశారు ఇమాన్యుయల్ని, నాకు ఈసారి ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి బెగ్ చేశారని చెప్పేసి ఒక పదం వాడతాడు. యాక్చువల్గా బెగ్ కాదు, వాళ్ళిద్దరు డిస్కషన్ అవుతుంది, తన ఒపీనియన్ చెప్తుంది, అది ఇమాన్యుయల్ కాదు అని చెప్తాడు, ఇద్దరు ఫైట్ చేద్దాము అన్నట్టు మాట్లాడు. కానీ నిఖిల్ ఏంటంటే దాన్ని
తను నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ పాయింట్ని తీసుకొచ్చేసి బెగ్ చేసాం అన్నట్టు చెప్తుంది అండ్ చెప్తాడు. అండ్ మీకు ఐ మీన్ మీకు మీకు మీరు ఆడలేరు, ఆడకుండా మీరు అలా రిక్వెస్ట్ చేసి అలా అలా ఆడతారా అన్నట్టు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్యలో ఆ డబ్బుల విషయం గురించి కూడా ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఆ డబ్బుల గురించి కూడా ఆ గేమ్లో ఆ దొంగల టాస్క్లో డబ్బుల గురించి కూడా వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఉంటుంది. అది కూడా పాయింట్ పెడతాడు. సో మొత్తానికి నిఖిల్ వచ్చేసి తనుజని నామినేట్ చేస్తాడు. సో ఇది జరుగుతుంది. ఇక భరణి గారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు సుమన్కి బాగానే క్లారిటీ ఇస్తారు. సుమన్ని ఇంకా నువ్వు ట్రస్ట్ చేయకు, ఎవరిని బాగా ఆడు అన్నట్టు చెప్తాడు. కానీ ఇక్కడ భరణి గారు వచ్చినప్పటి నుంచి చూస్తే వెళ్ళిపోయే వరకు దివ్యాన్ని ఎందుకో కొంచెం డిస్టెన్స్గానే పెట్టింది. ఏమో ఇప్పుడు భరణి గారి మైండ్లో ఏం రన్ అవుతుందో ఏంటో చూడాలి ఇంకా. సో తర్వాత వచ్చేసి బిగ్ బాస్కి అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇప్పుడు నామినేషన్స్ అయిపోయినాయి కాబట్టి సో నామినేట్ అయిన వాళ్ళు వచ్చేసి మాధురి గారు, సంజన గారు, పవన్, కళ్యాణ్, తనూజ, రితు, రాము అండ్ గౌరవ్. సో వీళ్ళు నామినేట్ అయ్యారు ఇప్పుడు ఈ వారానికి. చూద్దాం ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. సో దీంట్లో ఇది అయిపోయిన తర్వాత దివ్య ఏడుస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్గా భరణి గారు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసింది అర్థమైంది తనకి. సో భరణి గారు సరిగ్గా మాట్లాడలేదని చెప్పేసి దివ్య కొంచెం ఏడుస్తుంది. ఆ టైంలో ఇమాన్యుయల్ కొంచెం ఓదారుస్తాడు. అది కాదు, బయట నుంచి వచ్చాడు కదా, మేబీ తన పాయింట్స్లో ఏం రన్ అవుతుందో తెలియదు కదా, వెయిట్ చేయొచ్చే వరకు అని చెప్పేసి అంటాడు. పవన్ కూడా అదే మాట చెప్తారు తనకి కొంచెం. బట్ దివ్య అయితే ఎమోషనల్గా ఏడుస్తుంది, కొంచెం తట్టుకోలేకపోతుంది. అండ్ అక్కడ లోపల దివ్య ఏడుస్తుంది, బయట వచ్చేసి తనుజ ఏడుస్తూ ఉంటుంది. నా వల్ల వెళ్ళిపోయారని చెప్పి, నా బాండ్ వల్ల నా వల్ల వెళ్ళిపోయారని చెప్పేసి భరణి గారిని అన్నారు, సంజన గారు నన్ను ఈ మాట ఎన్నోసార్లు అన్నారు అని చెప్పేసి ఏడుస్తుంది. అండ్ ఒకవేళ ఇమాన్యుయల్ కనుక మమ్మీ వెళ్ళిపోతే ఎవరిని మమ్మీ అంటారన్న ఫీల్ అవ్వరా, అది వాళ్ళ బాండ్ కదా, సో మాది బాండ్ వాళ్ళది ఎంత ప్యూర్ బాండ్ అనుకుంటాం, మాది కూడా అట్లనే కదా బాండ్ అని చెప్పేసి డైలాగ్ అంటే ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది కదా. సో ఇక్కడ మనకి దివ్య వచ్చేసి ఏడుచుకుంటే ఇమాన్యుల్తో మాట్లాడుతుంది. ఇమాన్యుల్తో ఒక మాట కూడా చెప్తుంది. తనుజ అంటే డైరెక్ట్గా వెళ్ళి అడిగేసింది భరణి గారిని, మీరు నా వల్ల వెళ్ళిపోయారు అని చెప్పేసి. కానీ ఇప్పుడు నాకు భయం వేస్తుంది, అసలు నేనేమైనా చేశాను అనుకుంటున్నాడా ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ పెట్టుకుంటుంది తన మైండ్లో. అండ్ ఈ డిస్కషన్ జరుగుతుంటే మనకి పక్కన ఇలా ఫ్రేమ్ ఇలా వెళ్తే అక్కడ చూస్తే గౌరవ్ అండ్ రాము బయట డిస్కషన్ వాళ్ళది. ఆబ్వియస్గా గౌరవ్ షాక్ అయ్యాడు, రాము నామినేట్ చేస్తాను అనుకోలేదు. సో గౌరవ్ వచ్చేసి రాముని అంటాడు, అసలు ఈరోజు నువ్వు ట్రస్ట్ బ్రోక్ చేసావు, అసలు డోంట్ కాల్ మీ ఫ్రెండ్ అని అంటాడు. లైక్ ఈరోజు అసలు ఈ హౌస్లో అసలు ఫ్రెండ్స్ అనేది లేదు, ఏం లేదు అన్నట్టు. అండ్ అంటే రాము క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ అంటే ఓట్ బ్యాంకింగ్ గురించి అని ఒక పాయింట్ రేజ్ చేస్తాడు. కానీ గౌరవ్ అంటాడు, అవన్నీ మాట్లాడకు బ్రో, అవన్నీ పాలిటిక్స్ అన్నట్టు మాట్లాడతాడు. సో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ సీన్ వచ్చేసి మనకి చూపించింది నైట్ డిస్కషన్. అక్కడ ఇమాన్యుయల్, రీతు అండ్ పవన్ మాట్లాడుతూ ఉంటారు. ఏదైతే ఇమాన్యుయల్ మైండ్లో ఏందో ఈ పాయింట్ చాలా గట్టిగా పడిందో, మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తనుజ దగ్గర నుంచి, అంటే ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తనుజ దగ్గర నుంచి తెలియదు. తను ఏంటంటే లైక్ తనకు ఎంత హెల్ప్ సపోర్ట్ చేసినా ఏం చేసినా నాగార్జున సార్ ముందు అసలు ఏం చేయట్లేదు అని చెప్పేసి అదే పాయింట్ మాట్లాడి వీళ్ళతో డిస్కస్ చేస్తుంటాడు. అండ్ అక్కడ బెడ్ టాస్క్లో ఆడినప్పుడు పవన్ ఉంటాడు కాబట్టి అక్కడ వాళ్ళు లోపల మాట్లాడుకున్నప్పుడు చెప్తాడు, నేను తనుజానే కదా, నేను సపోర్ట్ చేస్తాను అన్నప్పుడు చెప్పిన, ఎందుకు తను ఆ మాట అన్నదని చెప్పేసి. మళ్ళీ ఇమాన్యుయల్ ఎందుకో ఈ మాట ఇప్పటికీ చాలాసార్లు అంటున్నాడు, మళ్ళీ చాలా ఫీల్ అవుతున్నాడు ఏంటో. మళ్ళీ ఇమాన్యుయల్కి తెలియాలి. సో మొత్తానికి తెల్లారిపోయింది. జులై సాంగ్ వచ్చింది. సో అందరూ ఇంకా కొంచెం ఊపు మీద ఉన్నారు. సో రాము అండ్ తనుజ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ. సో వాళ్ళు ఏం డిస్కషన్ అంటే భరణి గారు వస్తారా లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు వస్తారా అని చెప్పేసి ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్గా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేసి అందరినీ గార్డెన్ దగ్గరికి పిలిచేసి నిలబెట్టించేసి చెప్తుంటారు. సో ఇప్పటివరకు మీతో ఆడిన వాళ్ళు, నిన్న మిమ్మల్ని నామినేట్ చేసిన వాళ్ళలో నేను కొంతమంది సెలెక్ట్ చేసి పంపిస్తున్నాను, సో మీతో మళ్ళీ ప్రయాణం చేస్తారు అని చెప్పేసి అంటాడు. అనేసి
ఎవరు వస్తారు బిగ్ బాస్లోకి అని చూస్తే శ్రీజ అండ్ భరణి గారు వచ్చారు అంతే. నేను చెప్పేది వచ్చారు అంటున్నాను అంతే. ఓకే, బిగ్ బాస్ హౌస్కి వచ్చారు. సో వచ్చిన తర్వాత సో అందరూ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు అక్కడ తనుజ వచ్చేసి భరణి గారిని ఒక డైలాగ్ వేస్తుంది. ఏమంటుందంటే, ఇక మీరు వచ్చారు కదా, ఇప్పుడు కొంచెం బాగుంటుంది కాదు, ఒక కాంపిటీషన్లో ఆడదాము అన్నట్టు చెప్తుంది. చెప్పిన తర్వాత ఈ గ్యాప్లో దివ్య కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి ఎమోషనల్గా ఏడవడం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళి మళ్ళీ ఏడ్చేస్తుంది. ఇంకా సో భరణి గారు దూరం పెడుతున్నా మాట్లాడట్లేదు అని, అంటే వాళ్ళ అన్న చెల్లెలు కూతురు అనుకునేది. సో ఏందో తన గురించి ఏదో తెలిసిందా ఏంటి అనేది ఒక పాయింట్లో ఉంది దివ్య, అందుకే కొంచెం. సో తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అందరినీ గార్డెన్కి ఏరియాకి పిలుస్తాడు, కూర్చోబెడతాడు. యాక్చువల్గా కూర్చోబెట్టేసి భరణి గారికి శ్రీజాకి ఏం చెప్తారంటే, లైక్ మీరు ఇప్పుడు వచ్చారు, సో పర్మనెంట్ హౌస్మెంట్స్ అవ్వడానికి ఆలోచించండి, లైక్ అవ్వాలి. సో దాని గురించి మీరు మంచిగా ఆడండి అన్నట్టు చెప్తాడు. కాకపోతే ఇద్దరిట్లో ఒక్కరే కంబ్యాక్ అవుతారు హౌస్లోకి. ఆ ఇద్దరిట్లో ఎవరు, శ్రీజన్న భరణియ. ఇది ఇంకా నెక్స్ట్ వాళ్ళకి కాంపిటీషన్ వాళ్ళిద్దరి మధ్యలో. సో ఇక్కడ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత భరణి గారు వచ్చేసి మెల్లగా తనుజ గారికి బెడ్రూమ్ దగ్గర అనుకుంటా భరణి గారు తనుజకి ఒక వార్నింగ్ లాంటిది ఇస్తూ ఉంటాడు. ఏంటంటే, బాండ్స్ పెట్టుకోకు, నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు వాడు, నీకు చెప్తున్నా అర్థం చేసుకో. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, భరణి గారు డైరెక్ట్గా కళ్యాణ్ని దూరం పెట్టు అని మాట్లాడుతున్నారేమో అని నాకు అనిపించింది కొంచెం. ఎందుకంటే ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. అండ్ మాధురి గారు కూడా మధ్యలో జాయిన్ అయ్యారు కదా, సో వీళ్ళందరూ వద్దు, నీకు బాండ్స్ పెట్టుకోకు అని చెప్పి చెప్తాడు. తర్వాత దివ్యతో వెళ్ళి కూడా మాట్లాడతాడు. దివ్య ఏడుస్తుంది. దివ్య ఏడ్చేసి కొంచెం ఎమోషనల్ అవుతుంది, ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. దివ్యతో కూడా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇదంతా జరుగుతుంటే వాళ్ళమ్మో ఆడొక పంచాయతీ ఉంటుంది బయట. ఏం పంచాయతీ, రితు పవన్ది, వాళ్ళది తీరని పంచాయతీ అయిపోయింది భయ్య. ఇట్లా చెప్పాలంటే మామ నాకు అర్థమైతే లేదు, వీళ్ళిద్దరు పంచాయతీ మొన్న నుంచి చూస్తున్నాం మనం. వీళ్ళ పంచాయతీ ఒకటే లొల్లి, ఒకటే అదే టాపిక్. వీళ్ళిద్దరు పంచాయతీ ఏ బాయ్కాడమైనా కూడా తీరదనుకుంటా. అలా ఆ రింగ్లో ఉంది ఇలా పంచాయతీ అయితే. సో వాళ్ళిద్దరిది గొడవ మళ్ళీ అదే. సో నాకు ఇక్కడ క్లారిటీ నాకేమర్థం ఏంటంటే, పవన్ డైరెక్ట్గా ముఖం మీద చెప్పేయచ్చు కదా, నువ్వు నాకు డబ్బులు మొత్తం ఇస్తావని అనుకున్నా, నువ్వు ఇవ్వలేదు, అది నాకు హట్టింగ్గా ఉంది, నేను హట్ అయ్యాను అని చెప్పేస్తే అయిపోతుంది కదా. దానికి ఆల్రెడీ రితు క్లారిటీ చెప్తుంటుంది, నువ్వు అడగలేదు, నేను ఇవ్వలేదు అంటుంది. సో అక్కడ నేను అడగాలనా, నేను అడుగుతానే ఇస్తావా అని చెప్పేసి ఆడికి ఎండి చేసుకుంటే అయిపోయింది ఇంకా. సో ఇది క్లారిటీ వచ్చినాక ఇంకెందుకు తొక్కల పంచాయతీ. ఇది తొక్క అనొచ్చు ఇక్కడ. ఓకే సంజన గారు, నేను అనొచ్చు ఇక్కడ. సో తొక్కల పంచాయతీ అన్నట్టు వాళ్ళిద్దరు ఆ డిస్కషన్ మళ్ళీ అరుచుకుంటారు, మళ్ళీ వరుతారు. ఇమానుయల్ వచ్చి చెప్తాడు, అసలు మీరు ఇది ఎన్నిసార్లు పంచాయతీ పెట్టుకుంటారు అని చెప్పేసి క్లారిటీ చెప్తాడు. అదేదో మాట్లాడుకొని ఒక్కసారి సార్ట్అవుట్ చేసుకోండి అని చెప్తాడు. బట్ ఇద్దరే. సో ఈ పంచాయతీ అవుతుంటే మనకి బెడ్రూమ్ దగ్గర భరణి గారు, తనూజ, దివ్య, సుమన్ శెట్టి నలుగురు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. భరణి గారు అక్కడ చెప్తూ ఉంటారు కొన్ని పాయింట్స్. ఏంటంటే, మీరు ఎవరితో ఇంకా బాండ్స్ పెట్టుకోకండి, నాకు అర్థమైపోయింది అందరు ఆటలు ఏంటి మన ముందు ఒకలా వెనకోలాగా అని. అండ్ అందరూ కలిసి టార్గెట్ చేశారు నన్ను అని చెప్పేసి క్లారిటీ ఇచ్చుకుంటాడు. అండ్ ఇచ్చుకొని వాళ్ళకి మోటివేట్ చేయడానికి చెప్తూ ఉంటాడు. సో అది అయిపోయి బయటకు వస్తుంటే దివ్య ఒక మాట భరణి గారితో అంటుంది, మీరు ఏదైనా నాకు చెప్పాలనుకుంటే నన్ను అలా అందరితో కూర్చోబెట్టి చెప్పకండి, నాకు సపరేట్గా చెప్పండి అని చెప్పేసి అంటుంది. అదేంటి అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ పెడతాడు ఫేస్. సో చెప్తుంది, నిన్న మీకు తెలుసా అసలు నా నామినేషన్ ఎవరు ఉంటే తెలుసా అని చెప్పేసి అంటుంది. ఎవరు అంటే తనుజానా అంటే అవును అంటుంది. సో తనకి చాలా పాయింట్స్ ఉన్నాయి తన మీద, సో చెప్పడానికి అనుకున్నాను, బట్ మీరు అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తుంది. సో మొత్తానికి ఏంటంటే దివ్య తనుజాతో ఓకేగా లేదు, వీళ్ళది పాత పంచాయతీ ఇంకా కంటిన్యూ అవుతుంది అది. సో ఇక్కడ వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి ఒక అనౌన్స్మెంట్ చేసి భరణి గారిని, శ్రీజని బయటికి అందరిని పిలుస్తారు. పిలిచేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వీళ్ళిద్దరు ఇంట్లో ఇంట్లో మళ్ళీ రావాలన్నా, ఇంట్లోకి మీరు
వీళ్ళు ఉండాలనుకున్నా, సర్వైవ్ అవ్వాలనుకున్నా, వీళ్ళు మార్పులు ఏం కావాలనుకుంటున్నారు అని చెప్పేసి, వీళ్ళు ఏం మార్చుకోవాలి అని చెప్పేసి అడుగుతారు, చెప్పండి అని ఇంట్లో అందరినీ. సో అప్పుడు ఒక్కొక్కరుగా అందరూ పాయింట్స్ చెప్తారు. సో దివ్య వచ్చేసి భరణి గారికి చెప్తుంది, మంచితనము, ట్రస్ట్ అండ్ లెట్స్ అదర్ పీపుల్ విన్ అనే ఈ థింగ్స్ని మార్చుకోవాలని చెప్పేసి అంటది. భరణి గారు క్లారిటీ సార్, ట్రస్ట్ అనేది అది ఒక లిమిట్, నాకు అది తెలుసు, బట్ ట్రస్ట్కి హోప్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ట్రస్ట్ చేశాను కానీ హోప్ చేయొద్దు, అది అర్థమైంది నాకు. సో మేబీ నేను కొంచెం ముందు లిమిట్కి వెళ్ళి కొంచెం బార్డర్ క్రాస్ చేసి ముందుకు వెళ్ళానేమో, బట్ కొంచెం అదే నేను మార్చుకుంటాను అని చెప్పేసి అంటాడు. అండ్ ఇమాన్యుయల్ వచ్చేసి శ్రీజాకి చెప్తాడు, గొడవల్లో ఆర్గ్యూ చేయగానే దాన్ని ల్యాగ్ చేయకన్నట్టు క్లారిటీ ఇస్తాడు. సో అంటే బాగా తను ల్యాగ్ చేస్తుంది, ఏదైనా గొడవను ఆపదు, ఒక 10 నిమిషాలు ఆపదు, కంటిన్యూ పోతూ ఉంటుంది. సో దాని గురించి చెప్తాడు. సో శ్రీజ అంటది ఓకే షూర్ అంటుంది, నేను మార్చుకుంటా అంటుంది. తర్వాత వచ్చేసి పవన్ వచ్చేసి భరణి గారికి ట్రస్ట్ గురించి చెప్తాడు. ట్రస్ట్, నాకు మిమ్మల్ని ట్రస్ట్ చేయాలంటే, ఇప్పుడు మళ్ళీ ట్రస్ట్ చేయాలంటే నాకు రావట్లేదు అని చెప్పేసి అంటాడు. ఏదైతే పాస్ట్ జరిగిన తను ఫస్ట్ నామినేషన్స్ అప్పుడు చేసినప్పుడు అంటే పవన్ ఎక్స్పెక్ట్ చేయడు భరణి గారిని నమ్ముతారు, నమ్మినట్టు నామినేట్ చేసినందుకు. సో ఆ పాయింట్లో కొన్ని, అండ్ తర్వాత గేమ్ విషయంలో కూడా కొన్ని, మిమ్మల్ని నమ్మి నేను అదైపోయాను అన్నట్టు క్లారిటీ ఇస్తాడు. సో నాకు అందుకే ట్రస్ట్ చేయాలంటే నమ్మకం లేదు అన్నట్టు మాట్లాడతాడు. సో దానికి భరణి గారు ఓకే ఫైన్, నేను దాన్ని మార్చుకుంటా అని చెప్పేసి కూడా ఒప్పుకుంటారు. సో తర్వాత సంజన గారు వస్తారు. సంజన గారు వచ్చేసి భరణి గారికి చెప్తారు. తను ఏం చెప్తుంది అంటే ఒక క్లారిటీగానే ఉంటుంది. ఏం చెప్తుంది తన ఓవరాల్ పాయింట్ ఏంటంటే, సాక్రిఫైస్ చేసింది మీరు చెప్పకండి, అది ఎక్కువ మాట్లాడకండి, అది ఎక్కువ మాట్లాడి దాని విలువను తగ్గించకండి అన్నట్టు చెప్తుంది. సో చెప్పేసి వి స్టార్ట్ ఫ్రెష్గా స్టార్ట్ అవుదాము అని చెప్పేసి అంటుంది. సో భరణి గారు కూడా సరే యాక్సెప్ట్ చేస్తాడు, సరే అని చెప్పేసి అంటాడు, స్టార్ట్ చూద్దామని. తర్వాత గౌరవ్ వస్తాడు. గౌరవ్ వచ్చేసి భరణి గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అది మార్చుకోమంటాడు. ఎందుకు అంటే నామినేషన్ ఫస్ట్ టైం నామినేషన్ చేసినప్పుడు తర్వాత నెక్స్ట్ డే ఒక టాస్క్ ఉంటుంది, క్యాప్టెన్సీ టాస్క్ ఉన్నప్పుడు, అది అంటే 2 టీమ్స్ మధ్యలో ఉంటుంది. ఉన్నప్పుడు కొంచెం ఈయన అంటే ఫిజికల్ గేమ్, ఆ గేమ్లో నెగ్గేద్దామని చెప్పేసి అనుకుంటాడు భరణి గారు, కానీ అక్కడ ఓడిపోతారు. సో మీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అది అయ్యింది అని చెప్పేసి భరణి గారికి సజెషన్ ఇచ్చి అది మార్చుకోమని అంటాడు. సో భరణి గారు క్లారిటీ ఇస్తారు, అది నీకు అలా అనిపించిండొచ్చు, అది కాదు, అది టీమ్ గేమ్, సో టీంలో అందరి ఇన్పుట్స్ ఉంటాయి, సో అలా అని చెప్పి క్లారిటీ ఇస్తాడు. బట్ సరే ఓకే ఫైన్ అంటాడు. సో ఇది ఇప్పుడు వచ్చేది మాత్రం మామూలు సజెషన్ కాదు. వినండి, ఇది వినాల్సింది. మాధురి గారు వచ్చేసి శ్రీజాకి ఒక సజెషన్ ఇస్తుంది. ఏమని తెలుసా? మైండ్ యువర్ వర్డ్స్ అని మాధురి గారు శ్రీజాకి చెప్తున్నారండి. ఇది విన్నారా? నిజంగానే మాధురి గారు చెప్పడం నిజంగానే వింటానా? అంటే అవును, అంటే కరెక్టే. మనకి ఏదైతే ఉంటుందో అది మనం ఎదుటి వాళ్ళు చూడాలనుకుంటాం కాబట్టి ఆ పాయింట్లో తీసుకోవచ్చు అది. సో తనకి సజెస్ట్ చేస్తుంది. సో నీ వర్డ్స్, మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ హౌస్లో ఉండాలన్నా ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్, అది ఉండాలి. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఉండాల్సింది ఒకటి దగ్గర కాబట్టి, అందరు కలిసే ఉండాల్సి వస్తుంది కాబట్టి, సో అండర్స్టాండింగ్ అనేది ఉండాలని చెప్పేసి ఉంటుంది. అండ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు కొంచెం అది మాట్లాడేది కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలన్నట్టు చెప్తుంది. సో దీనికి శ్రీజ ఆబ్వియస్గా తను చుట్టపట్టాక కాబట్టి తను వినదు, తను క్లారిటీగా అనేస్తుంది, నేను మాట్లాడతానండి, ఒప్పుకుంటాను, నేను మాట్లాడతాను, కానీ మీ అంత బెల్ట్ అవతల దాటి మాట్లాడను. సో నాకు అది ఆ డిఫరెన్స్ తెలిసి నేను కొంచెం కంట్రోల్ అంటే, ఇక అక్కడ ఏమంటుంది, ఇదే చెప్పింది తగ్గించుకోమని చెప్పేసి చెప్తున్నా అని చెప్పేసి అంటుంది. నేను మీ అంతా మాట్లాడాను అని చెప్పేసి ఏమంటుంది. సో అక్కడ ఇద్దరి మళ్ళీ అయితే అంటది, ఇది నామినేషన్ కాదు మీరు చెప్పడానికి, అండ్ మీ సజెషన్ అంటే ఈవెన్ నేను సజెషన్ ఇస్తున్నా అంటే, మీ సజెషన్ నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అంటుంది శ్రీజ. సో అంతే, మనకు లేని ఇంకొకరికి చెప్తే డెఫినెట్గా అలాంటి రియాక్షన్స్ వస్తాయి. సో వాళ్ళిద్దరి మధ్యలో అది జరుగుతుంది. సో మనకి ఇది చూపించారు, అంటే లైవ్లో చాలా జరిగింది, బట్ ఎపిసోడ్లో మాత్రం ఇదే చూపించిన తర్వాత మాధురి గారు బయట కూర్చొని సుమన్ శెట్టితో మాట్లాడుతూ ఉన్నప్పుడు లిటరలీ తను శ్రీజ టాపికే మాట్లాడుతుంది. తను మాట్లాడే పద్ధతి లేదు, పెద్దోళ్ళన్న గౌరవం లేదన్నట్టు అది ఇదని మాట్లాడుతుంది. మాధురి గారు, నా ఒక సజెషన్,
ఇప్పుడు మీరు సజెషన్ ఇచ్చారా, నేను మీకు సజెషన్ ఇస్తాను. మీరు ఒకరికి సజెషన్ నాకు కూడా వస్తుంది ఈ మాట అయితే రేపు పొద్దున వామ్మో. ఓకే, సో నా ఒపీనియన్ చెప్తానండి. నా ఒపీనియన్ ఏంటంటే తను అలా ఉంది. సో మీరు వయసు గురించి మాట్లాడారు కదా, సో తను చిన్న వయసు అన్నప్పుడు మీరు పెద్ద వయసు, మీరు ఇంకా కూర్చొని చెప్పే పద్ధతి ఉంటే బాగుంటుంది. సో మీరు రియాక్ట్ అయినప్పుడు ఆబ్వియస్గా ఇంకా వాళ్ళు ఇంకెక్కువ రియాక్ట్ అవుతారు కదండి. అర్థం చేసుకోరు మీరు. ఇది జరుగుతుంటుంది, ఇది జరుగుతూ ఇంకా హైలైట్ ఇంక ఇప్పుడు ఇక్కడ కొత్త కోణం బయటకు వచ్చినట్టు దివ్య గౌరవ్తో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఆ టాస్క్లో ఏదైతే టాస్క్లో జరిగిందో దాంట్లో ఈయన అంటే వరుణ్ గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ సజెషన్ ఇచ్చింది కదా ఉండొద్దని. అంటే గౌరవ్ ఉన్న టీంలో తను కూడా ఉంటుంది అన్నట్టు. సో ఆ టీం గురించి నువ్వు ఎలా అంటావు ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటుంది. సో అక్కడ గౌరవ్కి నాకు తెలిసి గౌరవ్కి క్లారిటీగా అర్థం కాలేదు ఆమె ఏం చెప్తుందో. వింటాడు, ఓకే అంటాడు, అన్నట్టు పోతాడు. సో అంటాడు. సో ఎవరు అడుగుతారు, నిఖిల్ ఎవరు అడుగుతారంటే నేను స్టార్ట్ చేయలేదు, ఆమెనే స్టార్ట్ చేసింది అన్నట్టు చెప్తాడు. సో ఐ అండర్స్టాండ్ అంటాడు. మళ్ళీ ఎంతవరకు అర్థమైందో గౌరవ్ సార్కి మనకు తెలియదు ఇంకా. సో ఇక్కడ శ్రీజ వచ్చేసి కళ్యాణ్తో మాట్లాడుకుంటా చెప్తారు. అందరూ మాట్లాడారు, అందరూ వచ్చి బాగానే పలకరించి మాట్లాడారు. తనూజ గారు, నిఖిల్ అండ్ మాధురి గారు మాట్లాడలేదు. సో మాధురి గారు ఏదైతే గొడవ గురించి అండ్ నిఖిల్కి ఒక సజెషన్ ఇచ్చింది కదా ఆ నామినేషన్స్ అప్పుడు, సో దానివల్ల మాట్లాడలేదు అని చెప్పేసి చెప్తుంది. చెప్పిన తర్వాత ఇక్కడ బయట వచ్చేసి హాల్లో తనూజ గారు, భరణి గారు అండ్ తనూజ గారు భరణి గారితో అంటారు. భరణి గారు తనుజతో అంటాడు, అరే ఏది దివ్య టాపిక్ తనతో అంటారు. ఏంటంటే అరే ఆల్రెడీ నేను గౌరవ్కి క్లారిటీ ఇచ్చినాక మళ్ళీ ఎందుకు తను నా గురించి ఎందుకు మాట్లాడుతుంది అని ఆ విషయం నువ్వు వెళ్ళి తనకు చెప్పు అని చెప్పేసి తనుజ క్లారిటీ ఇస్తుంది. నేను చెప్పను, మీరే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు మీరు ఆడడానికి వచ్చారు. ఇక్కడ నేను మీ తరఫు నుంచి వెళ్ళి నేను మాట్లాడితే మళ్ళీ బాండింగ్ అని అదంతా మళ్ళీ నా మీద పడుతుంది. సో బెటర్ మీరే పిలిచి చెప్పుకోండి అని చెప్పేసి చెప్తుంది. మీ ఆట మీరే ఆడండి అన్నట్టు చెప్తుంది. సో భరణి గారు పిలిచి దివ్యతో అంటాడు. సో దివ్య చెప్తాడు, నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చినా కదా, నువ్వు ఎందుకు అడిగినావు, అవసరమే లేదు అని చెప్పేసి అంటే దివ్య కొంచెం ఫైర్ అవుతుంది. మీకు కాదు నాకు ఉంది ప్రాబ్లం, నా ప్రాబ్లం అది నాకుంది అని చెప్పేసి అంటుంది. సో క్లారిటీ నేను ఇచ్చాను తనకి అని చెప్పేసి చెప్తుంది. అది సో ఇదంతా జరిగినాక ఇక ఫైనల్గా సంజన గారికి విముక్తి వచ్చేసింది. సంజన గారికి ఏదైతే ఇన్విజిబుల్ క్యాప్ ఉందో అది తీసేయి అని చెప్పి బిగ్ బాస్ ఆర్డర్ ఇస్తారు. సో ఇప్పటి నుంచి మీకు ఇచ్చిన టాస్క్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి తర్వాత నుంచి మీరు నార్మల్ అయిపోతారు అని చెప్పారు. సో ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్ గురించి. ఇది మన రివ్యూ. సో దీన్ని బట్టి నాకేం అర్థమైంది, ఈరోజు ఎపిసోడ్ చూసేట ఒకటి అర్థమైంది, నిజంగా ఇప్పుడు 2.0 స్టార్ట్ అయింది బిగ్ బాస్ది. అండ్ ఎలా ఉంటుందో చూద్దాం బిగ్ బాస్ ఇప్పటి నుంచి. అండ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ కొన్ని బ్రేక్స్ అయ్యాయి, కొన్ని బ్రేక్స్ అవ్వబోతున్నాయి. బాండ్స్ నేను చెప్పేది ఏదో కాదు. అండ్ సో కంబ్యాక్లో ఇప్పుడు సో భరణి గారు, శ్రీజ ఇద్దరిట్లో ఎవరు ఉంటారో చూడాలి. సో ఎవరు మేబీ రేపు వాళ్ళకి టాస్క్లు ఇస్తారనుకుంటే టాస్కర్స్ ఆడి దాంట్లో ఎవరు గెలుస్తారో బట్టి ఒకరినైతే కంపల్సరీ బ్యాక్ వస్తున్నారు. సో చూద్దాం. సో ఎలా ఉంటుందో రేపటి ఎపిసోడ్లో డిసైడ్ అవుతుందేమో చూద్దాం. సో అది గైస్ ఈ వారం ఈరోజు బిగ్ బాస్ 2.0 లెట్స్ వాచ్ 2.0 బిగ్ బాస్. సో అది గైస్. సో కొంచెం మామ వీడియో చూస్తున్నావు మామ, ఎంతసేపు చూసావు, అంతసేపు చూసినా కూడా చెయ్యి అలా తీసుకెళ్ళి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ, ప్లీజ్ చేయండి మామ, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ గైస్. అది ఈరోజు ఎపిసోడ్ గురించి. దట్స్ ఆల్. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్ దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్.